ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఫలితాల జోష్లో ఉన్న రేవంత్ సర్కార్ త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. అతి త్వరలోనే రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఈ నెల 17వ తేదీన రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇప్పటికే 9,000 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మంత్రులతో రేవంత్ సమావేశం కాబోతున్నారు. రైతు భరోసా అంశంతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా విడుదలపై మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనే సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ నెల 4న మిర్యాలగూడ సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.